ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన పదవికి రాజీనామా చేయాలన్న డిమాండ్ రోజురోజుకి పెరుగుతోంది. విద్యార్థుల్లో బాధితుల్లో ఈ డిమాండ్ రోజురోజుకి ఉధృతంగా మారే అవకాశాలు ఉన్నాయి. మెగా డిఎస్సిలో భారీగా అక్రమాలు జరిగాయని, అవినీతి జరిగిందని, పోస్టులను అమ్ముకున్నారని ఆరోపణలు ప్రతిపక్షాలు బాధితులు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది అన్న కీలకమైన చర్చ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో బలంగా వినిపిస్తోంది. జంతర్ మంతర్ వేదికగా నీట్ పేపర్ లీక్ అయిన సందర్భంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలన్న డిమాండ్తో ఉధృతంగా జరిగినటువంటి ఉద్యమం నేపథ్యంలో ఉద్యమానికి నీట్ పేపర్ లీక్కి బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేయడం, ఆ స్ఫూర్తితో అదే ఉద్యమం ఆంధ్రప్రదేశ్లో భారీగా జరిగే అవకాశాలు ఉన్నాయన్న చర్చ బలంగా వినిపిస్తోంది. మెగా డిఎస్సిలో నారా లోకేష్ ఆధ్వర్యంలో జరిగినటువంటి మెగా డిఎస్సి పోస్టుల భర్తీలో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయని విపక్షాలు భారీగా ఆరోపణలు చేస్తున్నాయి. ప్రధానంగా పేపర్ లీక్ అయిందని ఆరోపణలు చేస్తున్నారు. ఏ కార్యాలయం అయితే, ఏ విభాగం ద్వారా అయితే పరీక్షల నిర్వహణ జరుగుతుందో అదే విభాగంలో అవుట్సోర్సింగ్ విభాగంలో పనిచేస్తున్నటువంటి నవీన్ అనే వ్యక్తి రాష్ట్రంలోనే ప్రథమ ర్యాంక్ సాధించడం, ఆ తర్వాత తుది జాబితాలో తన పేరు మాయం కావడం, ఈ నేపథ్యంలో దీనిని ఆధారంగా చేసుకుని పేపర్ లీక్ అయిందని ప్రతిపక్షాలు, నిరుద్యోగులు, బాధితులు భారీగా ఆరోపిస్తున్నారు. స్పోర్ట్స్ కోటా కింద భారీగా అవకతవకలు జరిగాయని ఆరోపణలు చేస్తున్నారు. నకిలీ సర్టిఫికేట్లు, అర్హత లేని వాళ్ళకి పోస్టులు ఇచ్చారని, నకిలీ సర్టిఫికేట్ల ఆధారంగా పోస్టులు ఇచ్చారని, మధ్యవర్తుల ద్వారా పోస్టులు అమ్ముకున్నారని, తమకు అనుకూలమైనటువంటి వాళ్ళకి పోస్టులు కట్టబెట్టడం కోసం కావాలనే 2 జీవోలు తీసుకొచ్చారని, నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత మరి జీవోలు ఎందుకు ఇచ్చినట్లు అని, మరి టెట్ పరీక్ష రాయకుండానే వాళ్ళకి అర్హులుగా ప్రకటిస్తూ ఉద్యోగాలు ఇవ్వడం, ఇవి ప్రధాన ఆరోపణలుగా చేస్తున్నారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్లో కూడా అక్రమాలు, అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. సహజంగా 1:2, 1:3 ప్రకారం సర్టిఫికేట్ల వెరిఫికేషన్కు అభ్యర్థులను పిలవాల్సినటువంటి నేపథ్యంలో 1:1 నిష్పత్తి ప్రకారంగా పిలిచి సర్టిఫికేట్ వెరిఫికేషన్లు చేయడం, సర్టిఫికేట్ వెరిఫికేషన్లో కూడా సక్రమంగా ఉన్నటువంటి అభ్యర్థులకు తుది జాబితాలో పేర్లు లేకుండా చేయడం, హారిజాంటల్ రిజర్వేషన్లు సక్రమంగా అమలు చేయకపోవడం, మెరిట్ జాబితాను కలెక్టర్ల కార్యాలయంలో డిస్ప్లే చేయాల్సి ఉండగా అది చేయకపోవడం, అభ్యర్థులకు ఎవరైతే తుది జాబితాలో ఎంపికైనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఎస్ఎంఎస్ల ద్వారా సమాచారం పంపడం, ఇవన్నీ ఆరోపణలుగా గుప్పిస్తున్నారు ప్రతిపక్షాలు, నిరుద్యోగులు, బాధితులు కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పిస్తున్నారు. వీటి మీద ఇదివరకే ప్రతిపక్ష నాయుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. ప్రత్యేక ప్రెస్ మీట్ పెట్టి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళతో కలిసి ప్రెస్ మీట్లో వాళ్ళ బాధలు వినిపించారు, వాళ్ళతో మాట్లాడించారు, వాళ్లకు జరిగినటువంటి అన్యాయాన్ని ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేశారు. సర్టిఫికేట్ల అంశంలో కానీ, స్పోర్ట్స్ కోటా కింద ఆరోపణల అంశాల్లో కానీ, వీటన్నిటి మీద బాధితులతోనే వాళ్ళు ఏ విధంగా మోసపోయారు అన్న అంశాలన్నీ ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేశారు. ఈ ఆరోపణల మీద ఇప్పటికే వైసీపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు చేపట్టారు. కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేశారు. మెగా డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాలు, అవినీతి మీద సిబిఐ విచారణ జరిపించాలని వాళ్ళు పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే నిరుద్యోగులంతా కలిసి ఒక జేఏసీగా ఏర్పాటయ్యారు. జాయింట్ యాక్షన్ కమిటీని ఎన్నుకున్నారు. వీళ్ళ ఆధ్వర్యంలో డిఎస్సి అక్రమాలపై నిలదీసే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని కార్యాచరణకు దిగుతున్నారు అన్న
కీలకమైన చర్చ తెరపైకి వస్తోంది. నారా లోకేష్ తన పదవికి రాజీనామా చేయాలన్న డిమాండ్ అయితే వీళ్ళ నుంచి భారీగా వినిపిస్తోంది. సిబిఐ ద్వారా ఈ అక్రమాలను నిగ్గు తేల్చాలని వాళ్ళు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఈ ప్రక్రియలో భాగంగా దీని మీద అంటే ప్రతిపక్షాలు, విపక్షాలు, విద్యార్థి సంఘాలు, బాధితులు భారీగా ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో వాటికి వివరణ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉండగా దానిని పక్కన పెట్టి అధికారులతో వివరణ ఇప్పించడం కూడా అప్పుడు పెద్ద ఎత్తున చర్చగా మారింది. మంత్రులు అంటే సాక్షాత్తు నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి దానికి సంబంధించినటువంటి వివరాలు ప్రజలకు ఎందుకు వెల్లడించలేదు? ఈ ఆరోపణలు ప్రజల మనసుల్లో ఉన్నప్పుడు వాటిని తొలగించడానికి నారా లోకేష్ ఎందుకు ప్రయత్నాలు చేయలేదు? అధికారులతో ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇప్పించారు అన్న ఆరోపణలు, విమర్శలు కూడా భారీగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నారా లోకేష్ తాము డిఎస్సి ప్రక్రియని సజావుగానే నిర్వహించామని చెప్తూ వస్తున్నారు. జగన్ చేస్తున్నటువంటి ఆరోపణల పైన కానీ, బాధితులు చేస్తున్నటువంటి ఆరోపణల పైన కానీ జగన్తో బహిరంగ చర్చకు తాను సిద్ధమని కూడా సవాల్ విసిరారు. కానీ బాధితులు మాత్రం తమతో చర్చకు రావాలి అని నారా లోకేష్కి ప్రతి సవాల్ విసురుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు, మరి ముఖ్యంగా వైసీపీ శ్రేణులు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, నిరుద్యోగులు, బాధితులు వీళ్ళందరూ కలిసి మెగా డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాలు, అవినీతి వీటన్నిటి మీద భారీగా పోరాటం చేయడానికైతే సిద్ధమవుతున్నారు అన్న చర్చ కీలకంగా వినిపిస్తోంది. జంతర్ మంతర్ వేదికగా జరిగినటువంటి జన్జీ ఉద్యమం స్ఫూర్తిగా తీసుకొని ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సి అక్రమాలపై పోరాడడానికి ఒక కార్యాచరణ ప్రకటించడానికి సిద్ధం అవుతున్నారు అన్న చర్చ కూడా కీలకంగా వినిపిస్తోంది. వైసీపీ శ్రేణులు వాళ్ళు పార్టీ పరంగా ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నప్పటికీ యువత, జన్జీ, తర్వాత డిఎస్సి బాధితులు, నిరుద్యోగులు వీళ్ళందరూ కలిసి ఈ ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి నడుం బిగించినట్లు కూడా ఒక చర్చ అయితే వినిపిస్తోంది. అంటే ఇక్కడ వైసీపీ శ్రేణులు, నిరుద్యోగులు, జేఏసీ వీళ్ళంతా కలిసి ఈ ఉద్యమాన్ని జనాల్లోకి తీసుకెళ్తారా? లేకపోతే యువత జంతర్ మంతర్లో జరిగినట్లుగా యువతే జన్జీ ఉద్యమం రూపంలో దీనిని ప్రజల్లోకి తీసుకెళ్తారా అన్నది కూడా ఇక్కడ కీలకంగా మారింది. మరోవైపు నారా లోకేష్ తన పదవికి రాజీనామా చేస్తారా? ఈ ఆరోపణల మీద నైతిక బాధ్యత వహించి తన పదవికి రాజీనామా చేస్తారా అన్న అంశం కూడా కీలకంగా మారింది. దీంతో పాటుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుమారుడుగా ఉన్నటువంటి నారా లోకేష్ పదవిని కాపాడేందుకు వ్యూహాన్ని, ఎత్తుగడలని అనుసరిస్తారు అన్న అంశాలు కూడా ఇక్కడ కీలకంగా మారాయి. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో జన్జీ ఉద్యమం భారీ రూపం దాల్చుకోబోతుంది. మెగా డిఎస్సి అక్రమాల, అవినీతి అంశాల మీద జన్జీ భారీగా రోడ్లపై తరలొచ్చి ఉద్యమం చేపట్టి నారా లోకేష్ రాజీనామా చేసేంత వరకు ఉద్యమం కొనసాగుతుంది అన్న చర్చలు అయితే యువతలో భారీగా వినిపిస్తోంది. మరి ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది? నారా లోకేష్ తన పదవికి రాజీనామా చేస్తారా? ముఖ్యమంత్రి ఏ విధంగా స్పందిస్తారు? పవన్ కళ్యాణ్ ఏ విధంగా స్పందిస్తారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలాంటి పిలుపును ఇవ్వబోతున్నారు? ఈ అంశాలైతే ఒక కీలకమైనటువంటి చర్చగా మారాయి.